మాకివ్వాల్సిన కూలీ డబ్బు కోసం ఉద్యమాలు చేయాలా? సర్వీస్ రూల్స్ పదోన్నతుల్లోనూ తప్పని ఇక్కట్లు. 7న విశాఖలో ఏపీఎంఈఎస్ఏ తొలి మహాసభ. ఏపీఎంఈఎస్ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగులు దాచుకున్న పని చేస్తున్న కూలీ డబ్బు కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గతంలో 92 రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మళ్లీ ఇప్పుడు ఆ దిశగా తమను పంపించొద్దని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా ఇప్పటికీ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. పదోన్నతుల విషయంలో ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ తొలి మహాసభ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు బొప్పరాజు స్పష్టం చేశారు. సిబ్బంది లేని మున్సిపాలిటీలు. ఏపీలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీలకు సరిపడా సిబ్బంది ఇవ్వలేదని, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులకు సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటివి సకాలంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జీతభత్యాలిచ్చే దిక్కే లేదని, తాము దాచుకున్న డబ్బు కోసం కూడా ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సెల్లార్లో ఉన్న జెమ్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వివి వామన్రావు, ఏపీఎంఈఎస్ఏ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. మాకు రావాల్సినటువంటి, మేము దాచుకున్నటువంటి డబ్బులు కోట్లాది రూపాయలు బిడ్డ పెళ్లిళ్ళ కోసమనో, లేకపోతే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాల కోసమో, వైద్య ఖర్చుల కోసమో, చదువుల కోసమో ఎమర్జెన్సీలో తీసుకోవాలని దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు 92 రోజులు ఉద్యమం చేస్తే 6,500 కోట్లు గత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో వచ్చినాయి. అంటే మరలా అక్కడి నుంచి పెట్టుకున్నటువంటి అన్ని కూడా మళ్ళా పెండింగ్ పడిపోయినాయి. సరెండర్ లీవ్లు కోట్లాది రూపాయలు పెండింగ్ పడిపోయినాయి. రిటైర్ అయినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి. డిఏ అరియర్స్ 1,000 కోట్ల రూపాయలు అలాగే ఇంతవరకు తేల్చలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, ఒత్తుల వారీగా తీసుకోండి, సెప్టెంబర్లో ఒక వాయిదా తీసుకోమన్నారు. మళ్ళా డిసెంబర్లో 17 మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా కనీసం పదోన్నతులు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకుండా రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ని మీరు కూడా అన్వయించుకోండి అని ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చెబుతున్నటువంటి పరిస్థితుల్లో లేదు, డిసెంబర్ వాయిదాలు లేవు, ఇచ్చిన ఉత్తర్వులకు విలువే లేదు, దాచిపెట్టుకున్న డబ్బులకు దిక్కులేదు, మాకు రావాల్సిన జీతభత్యాలు దిక్కులేదు, జీతాలు ఏ రోజు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మేమేం కొత్తమ్మ కోరికలు కాదు ఇవి, కేవలం మాకు ప్రభుత్వం పనిచేసిన దానికి ఇచ్చే కూలీ డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా కుటుంబ అవసరాల డబ్బులు ఇవ్వలేకపోతే ఈరోజు ఏం సమాధానం చెప్పాలి? అంటే మళ్ళీ ఉద్యమాలు చేయమని మీ ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం? ఒకసారి ఉద్యమం చేస్తే కానీ 92 రోజులు చేస్తే ఏపీ జేఏసీ అమరావతి ఒంటరి పోరాటం చేశాం, 6,000 కోట్లు ఇచ్చారు, మిగిలిన మళ్ళా పెండింగ్ పెట్టి కూర్చున్నారు. దయచేసి అవకాశం కలగజేయొద్దని కోరుతున్నాం. ఉద్యమం వైపు మళ్లించమాకండి ప్రభుత్వం. మేము అడుగుతుంది కూడా కేవలం మీరు ఉత్తర్వులు ఇచ్చిన డబ్బులు చెల్లించమంటున్నాం, మేము దాచుకున్న డబ్బులు చెల్లించమంటున్నాం, మాకు రావాల్సిన డిఏ అరియర్స్ ఇవ్వమంటున్నాం, మాకు రావాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్లు ఇవ్వమంటున్నాం, మేము రిటైర్ అయితే మా బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాం. పాత బెనిఫిట్సే మీరు ఇంతవరకు ఇవ్వలేకపోయారు. రిటైర్ అయితే రేపు జనవరి, ఫిబ్రవరిలో వందలాది మంది రిటైర్ అయిపోతా ఉన్నారు. మరి వారి బెనిఫిట్ సంగతి ఏంటి? ప్రభుత్వంలో చెప్పే దిక్కే లేరు, పిలిచి ఎప్పుడు ఇస్తామని చెప్పేవాళ్ళు కూడా లేరు. మేము నిందలు పడతా ఉన్న ఉద్యోగుల నుంచి
ఇలా రకరకాల సెక్టార్స్ ఉన్నందువల్ల వారిలో ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని విడివిడిగా ఉన్నందువల్ల వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గ్రహించి ఇటు జీవీఎంసీ నాయకత్వం ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నాయకత్వం కలుసుకొని, ఎందుకంటే పెద్ద కార్పొరేషన్లుగా వీళ్ళు కలుపుకొని మిగిలిన 15 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఏకం చేసుకొని ఈరోజు అన్ని సెక్టార్లు అంటే మున్సిపాలిటీ 17 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కార్యవర్గాలు నియమించుకొని చివరిగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటన కోసం ఎన్నిక కోసం జనవరి 7వ తారీఖున విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకి గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ సురేష్ గారు, అదేవిధంగా గౌరవ బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మాత్యుల సమక్షంలో ఈ యొక్క కమిటీ ప్రకటన, అదేవిధంగా మమ్మల్ని కోరుతా ఉన్నారు. వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా మమ్మల్ని ఉద్యోగ సంఘ నాయకుల్ని నిందించడం మొదలుపెట్టారు. మళ్ళా కారణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం స్వయంగా, అయ్యా అందరూ అయిపోయింది, మీరన్నా దయచేసి స్పందించండి. ఏప్రిల్లో మీతో జరిగిన చర్చల్లో ఏప్రిల్ ఆఖరికి ఇవ్వమని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ పోయి మళ్ళా ఏప్రిల్ వస్తుంది. 2023 ఏప్రిల్ అయిపోయింది, 2024 ఏప్రిల్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మా ఉద్యోగుల్లో ఆవేదన ఆందోళన తీవ్రతరం అవ్వకముందే దయచేసి ప్రభుత్వం, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని మాకు రావాల్సిన బకాయిలు, మా డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకు ప్రభుత్వం చట్టబద్ధంగా చెల్లించాల్సినవి, అదనంగా జీతం కాదు, అదనంగా మేము డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. మాకన్నా మీరు అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ కూడా అయిపోతుంది, పండగలన్నీ అయిపోతున్నాయి.